హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో ఐక్యూ 13 ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.82 ఇంచెస్ 2K 80 LTPO AMOLED డిస్ప్లే విత్ 144 Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇదొక 10-bit ప్యానెల్. అలాగే ఇదొక అల్ట్రా ఐ కేర్ డిస్ప్లే కాబట్టి మనం దీని నుంచి వచ్చే రేస్ వల్ల కళ్ళకు అంత ఎఫెక్ట్ పడుతుందనే భయం అయితే ఉండదు. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, దీనికి 4.32 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో పాటు దీంట్లో సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ని కూడా అమర్చారు. కాబట్టి మనం గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేదంటే ల్యాగ్స్ కానీ లేకుండా ఆడుకోవచ్చు. అలాగే గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఫోన్ హీట్ కావద్దని దీంట్లో 7000 అల్ట్రా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా అమర్చారు. కాబట్టి మనం ఎంతసేపు గేమ్స్ ఆడినా కూడా మన ఫోన్ అయితే అంత ఎక్కువగా హీట్ అవ్వదు. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X అల్ట్రా ర్యామ్కు సంబంధించినటువంటి 12GB అలాగే 16GB రెండు వేరియంట్లలో ఉంటుంది. అలాగే UFS 4.1కు సంబంధించినటువంటి 256GB అలాగే 512GB ఇది కూడా రెండు వేరియంట్లలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 మెయిన్ సెన్సార్ని అయితే ఇందులో పెట్టారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ IMX816 టెలిఫోటో లెన్స్ని కూడా అమర్చారు. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని కూడా ఇందులో సెట్ చేశారు. దీన్ని ఉపయోగించి మనం మ్యాక్రో షాట్స్ని కూడా తీసుకోవచ్చు. ఈ కెమెరాలను ఉపయోగించి మనం 8K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS వరకు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కావాలంటే 1080p 240 FPS కూడా వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని ఉపయోగించి మనం 4K 60 FPS వరకు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1080pలో కావాలంటే 60 FPS వరకే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఈ కెమెరాల పక్కకి ఒక లైట్ని అయితే అమర్చారు. దాన్ని మనం నోటిఫికేషన్ లైట్ లాగా లేదంటే కాల్ వచ్చినప్పుడు ఆ లైట్ బ్లింక్ అయ్యే విధంగా లేదంటే గేమ్స్ ఆడేటప్పుడు వివిధ రకాల పనులు చేసేటప్పుడు వేరే వేరే లైట్స్ వచ్చే విధంగానైతే ఆ లైట్ను అయితే సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీని అయితే ఇందులో యూజ్ చేశారు. దీంట్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఉపయోగించి మనం 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఇది రియల్గా ఎంత టైంలో ఫుల్ ఛార్జ్ చేస్తుందో చూడాలి. అలాగే ఇది ఫన్టచ్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 5 years సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కానీ ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ ఓన్ సూపర్ ఆడియో అనే ఫీచర్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో Wi-Fi 7 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. అలాగే 360 degrees NFC సపోర్ట్ ఉంటుంది. అలాగే 360 degrees యాంటెనా సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదంటే ఫోన్ని ఎట్లా పట్టుకున్నా మనకైతే సిగ్నల్ డ్రాప్స్ అయితే ఎక్కడ కూడా నోటీస్ చేయమని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ 360 degrees యాంటెనా పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ అదే. మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదంటే ఫోన్ని పట్టుకున్నప్పుడు కానీ ఎటువంటి సిగ్నల్ డ్రాప్స్ అయితే ఉండకూడదని వీళ్ళైతే ఇలా సెట్ చేస్తారు. అలాగే దీంట్లో అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా యూజ్ చేశారు. ఇది కొన్ని వేవ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది మన వేల్ని దగ్గరికి వచ్చి అలాగే లోపలికి వెళ్ళే దాన్ని బట్టి మన ఫోన్ అయితే అన్లాక్ చేస్తుంది. అలాగే దీంట్లో సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్.
అలాగే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్స్ మనకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొడక్షన్తోనే వస్తుంది. ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ ఆల్ఫా స్క్రీన్ ప్రొడక్షన్ అయితే యూస్ చేశారు. అలాగే బ్యాక్ మనకు ఏజీ గ్లాస్ ప్రొడక్షన్ అయితే యూస్ చేశారు. అలాగే ఇది టైప్ సి 3.2 Gen 1 ఓటీజీ కనెక్షన్తో వస్తుంది. కాబట్టి మనం ఒకవేళ ఎల్గాటో కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమ్స్ చేస్తామనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం మన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్ చేస్తున్న రేంజ్కి, ఆ ప్రైస్ రేంజ్కి సెట్ అవుతుందా, అది వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ ఆ 55,000 బేస్ వేరియంట్ అయినా లేదంటే 60,000 హై ఎండ్ వేరియంట్ అయినా కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఆఫర్ చేసే ఫీచర్స్ని బట్టి ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ని మాత్రం ఒకవేళ మీరు కొనాలనుకుంటే మిస్ అవ్వకండి. ఈ ఫోన్ కిల్లర్ ఫోన్, చాలా వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. ఇది ఆ బడ్జెట్లో కిల్లర్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇందులో లేదు అంటానికైతే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ తప్పించి ఇంకా వేరే ఏమైతే లేదు, అన్నీ ఉన్నాయి. ఇది అన్నింటిలో మనకైతే చాలా చక్కగా కవర్ చేస్తుంది. డిస్ప్లే బాగుంది, ఇక్కడ ప్రాసెసర్ కూడా బాగానే ఉంది, అలాగే కెమెరాలు కూడా బాగున్నాయి. బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంది. అలాగే మనకు అన్నీ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మనకు అన్నీ ఇందులో ఉన్నాయి. మరి మీరు ఒకవేళ ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం మిస్ అవ్వకండి. ఇది చాలా మంచి ఫోన్. ఈ బడ్జెట్ రేంజ్లో మీరు 50 నుంచి 60,000 బడ్జెట్లో చూస్తున్నట్లయితే ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్, కిల్లర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఫోన్ని కనుక కొనాలనుకుంటే ప్రీ బుక్ స్టార్ట్ అయ్యేది iQOO.com వెబ్సైట్లో 3rd డిసెంబర్న 2 PM నుంచి, అలాగే అమెజాన్లో డిసెంబర్ 5th డేట్న 12 PM నుంచి అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు 999 పెట్టి. మరి ఇది ఎప్పుడు ఫోన్ని కొనాలనుకుంటే ఈ ప్రీ బుక్ చేసిన వాళ్ళకేమో డిసెంబర్ 10th 10 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అందరికి నార్మల్ యూజర్స్ అందరికీ ఏమో డిసెంబర్ 11th 12 PM నుంచి అయితే సేల్ అయితే లైవ్లోకి వస్తుంది. మీరు ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ని ఫస్ట్ సేల్లోనే కొనుక్కోండి. ఎందుకంటే ఫస్ట్ సేల్లో మీకు 3000 బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. అది కాదంటే మనకు 3000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మనకైతే చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇప్పుడు బేస్ వేరియంట్ వచ్చేసుకోండి 3000 ఆఫ్ చేసుకుంటే 52,000కి అయితే వస్తుంది. మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద 3000 ఆఫర్ ఉంటుంది. ఒకవేళ అది కాదంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 3000 అయితే ఉంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.